చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటు వాటి నుండి సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ఏమండి, మన 2026 సంవత్సరంలో 5 ఆదివారాలు వచ్చిన ఆదివారం ఇదే. ఈరోజు కోసం 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నాను నేను కీర్తనల గ్రంథాన్ని వివరించాలని. మీకు కీర్తనల గ్రంథం మీద చాలామంది స్పెషలిస్టులు ఉన్నారు. కొంతమంది ప్రార్థన గ్రంథం మీద స్పెషలిస్టులు ఉంటారు. అలాగే ఒక్కొక్క గ్రంథం మీద ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటారు. కానీ మనం అలా కాకుండా 66 పుస్తకాల మీద స్పెషలిస్టులు అవ్వాలనేది దేవుడి కోరిక. మీకు 2026 మార్చి 28 ఉదయం 3 భాగాలు, సాయంకాలం 3 భాగాలు ఈ కీర్తనల గ్రంథ వివరణ మొత్తం మీకు అందించడం అనేది జరుగుతుంది. మీకు మొదట పరిచయం, కీర్తనల గ్రంథ పరిచయం. కీర్తనల గ్రంథ పరిచయంలో కీర్తనీయుడు ఎవరు, కీర్తనలు అంటే ఏమిటి, పాటలకు కీర్తనలకు తేడా ఏంటి, కీర్తనలు ఎన్ని రకాలుగా ఉంటాయి. ఇది పరిచయంలో 3 భాగాలు. పరిచయంలో 3 భాగాలు. కీర్తనీయుడు ఎవరు, కీర్తనలు అంటే ఏమిటి, పాటలకు కీర్తనలకు తేడా ఏంటి, కీర్తనలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది పరిచయ భాగంలో 3 భాగాల్లో నేర్చుకుందాం. మొదటి భాగంలో చెప్పడానికి ముందు చిన్న ఉపమానం చెప్తాను, మీకు కొంచెం శ్రద్ధగా వినండి. 2024లో మనం ఆదికాండము, యోబు గ్రంథము గ్రంథ వివరణలు నేర్చుకోవడం జరిగింది. 2025లో ప్రసంగి, పరమగీతము. అవునండి, ప్రసంగి, పరమగీతము. ఈ 2025 సంవత్సరంలో 2 గ్రంథాల గ్రంథ వివరణలు నేర్చుకున్నాము. గ్రంథ పరిచయం, గ్రంథ వివరణ, గ్రంథ విభజన, గ్రంథం ఎందుకు నేర్చుకోవాలి, ఆ గ్రంథం యొక్క మొదటి అధ్యాయము, మొదటి వచనం మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అవన్నీ మీకు క్రీస్తు సంఘము ఒంగూరు అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నవి. మీరు ఎప్పుడు కావాలన్నా ప్లేలిస్ట్లోనికి వెళ్తే దేనికి దానికే, ఏ గ్రంథానికి ఆ గ్రంథాన్ని విడివిడిగా అప్లోడ్ చేసి ఉన్నాయి. వాటి మీద మీకు అక్టోబర్ నెలలో 2024 అక్టోబర్లో, 2025 అక్టోబర్లో పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా సర్టిఫికెట్, మెడల్స్, 2 మెడల్స్, 2 సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ 2026 సంవత్సరంలో మీకు కీర్తనలు, నిర్గమకాండం, కీర్తనలు, నిర్గమకాండం గ్రంథ వివరణలు అందించడం జరుగుతుంది. ఈరోజు కీర్తనల గ్రంథం వివరణ అనేది మనం నేర్చుకుందాం. దానికి ముందు మీకు చిన్న ఉపమానం అనేది చెప్తాను, అందరూ కొంచెం శ్రద్ధగా వినండి. ఉపమానము లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదియు బోధించలేదు. కొంచెం శ్రద్ధగా వినండి. ఉపమానం. ఒక గ్రామంలో 4 ఫ్రెండ్స్ బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారని పక్కబాడి అడిగితే రైల్వే స్టేషన్కి అన్నారు. బయలుదేరి అక్కడికి వెళ్ళేపటికి చీకటి పడిపోయింది. తీరా స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే 2 గంటలన్నర ట్రైన్ లేట్ అన్నారు. అప్పటికే 7 అయిపోయింది. 2 గంటలన్నర మళ్ళీ వెనక్కి రావాలంటే వాళ్ళ ప్రయాణమే 3 గంటలు పడుతుంది. ఇలా కాదని ఆ స్టేషన్కి బయట టిఫిన్ బండి ఉంటే, ఇక 9 అంటే ఎన్ని ఉంటాయి టిఫిన్ బండ్లు, చాలా ఏమి ఉండవు, ఒకటే ఉంది. బయటకు వస్తే ఒక అవ్వ ఉంది. అక్కడ అవ్వతో మాట్లాడుతూ టీ తాగుతూ టిఫిన్ చేశారు. అరగంట అయిపోయింది, ఇంకా 2 గంటల టైం ఉంది. ఈ 2 గంటల టైము ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే, మొదటి వాడు సైంటిస్ట్ అవ్వాలనుకుని అవ్వలేకపోయాడు, రెండో వాడు ఇంజనీర్ అవ్వాలనుకుని అవ్వలేకపోయాడు, మూడో వాడు డాక్టర్ అవ్వాలనుకుని అవ్వలేకపోయాడు, నాలుగో వాడు పొలిటీషియన్ అవ్వాలనుకుని అవ్వలేకపోయాడు. వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు ఏమనుకున్నారంటే 2 గంటల టైము మనకు తెలియకుండా గడిచిపోవాలంటే ఏం చేయాలంటే, నీకు ఏ టాలెంట్ ఉందో చెప్పు, నీకు ఏ టాలెంట్ ఉందో చెప్పు, నీకు ఏ టాలెంట్ ఉందో చెప్పు, నీకు ఏ టాలెంట్ ఉందో. నలుగురు యొక్క టాలెంట్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. మొదటి వాడు సైంటిస్టులు గొప్పతనం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. వాడు మాట్లాడిన మాటలకి మిగిలిన 3 అసలు అక్కడికి ఎందుకు వచ్చారో కూడా మర్చిపోయారు. రెండో వాడు కూడా అలాగే మాట్లాడాడు, మూడో వాడు అలాగే మాట్లాడాడు, నాలుగో వాడు కూడా అలాగే మాట్లాడాడు. టిఫిన్ తింటున్నారు, టీ తాగుతున్నారు, మళ్ళీ టిఫిన్ తింటున్నారు, తాగుతున్నారు. ఈ లోపల ట్రైన్ కుయ్ అని సౌండ్ వచ్చింది. వీళ్ళు ఎక్కడున్నారు? స్టేషన్ బయట ఉన్నారు. స్టేషన్లో ట్రైన్ వచ్చింది. అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఒక్క అర నిమిషం మించి ఆగదో నలుగురు తగులుకుని పరిగెత్తడం మొదలుపెట్టారు. కానీ
నాలుగో వాడికి మరి అక్కడ డబ్బులు ఇవ్వలేదు కదా, ఒక్క క్షణం ఆగి ఆవిడకు ఒక 500 నోట్ ఇచ్చి మిగిలిన చిల్లర తర్వాత తీసుకుంటానులే అని బయలుదేరాడు. మిగిలిన వాళ్ళు పరిగెత్తుతున్నారు. పరిగెత్తి 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 ముగ్గురు ఎక్కారు. నాలుగో వాడు ఆ డబ్బులు ఇచ్చినాడు ఎక్కలేకపోయాడు, వెళ్ళిపోయింది. మళ్ళీ ట్రైన్ ఎప్పుడు? రేపు ఉదయం మళ్ళీ 3:30కి ట్రైన్. ఏం చేయాలో అర్థం కాక చాలా డేలాగా మళ్ళీ స్టేషన్ బయటకు వచ్చాడు. కూర్చొని ఇప్పటి వరకు వెళ్తా మాటలన్నీ వింది కదా. అయ్యా ఏంటయ్యా ఎక్కలేదని అడిగితే, నీకు విషయం తెలుసా, నాతో పాటు వచ్చిన ముగ్గురు నన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు, కానీ ఈ మాటల హడావుల్లో పడి వాళ్ళు ఎక్కేసారు ట్రైన్ అన్నాడు. అర్థమైందా మీకు? ట్రైన్ ఎక్కించడానికని వచ్చి మాటల్లో పడి వాళ్ళ ముగ్గురు ఎక్కేశారంటండి ట్రైను. ఇది ఏమైనా న్యాయంగా ఉందా? ఇదమ్మా జరిగిందని చెప్పాడంట. ఇప్పుడు మీరు ఎలా నవ్వుకున్నారో ఆమె కూడా చాలాసేపు నవ్వుకుందే. మిగిలిన చిల్లర తీసుకుని ఈయన ఇంటికి వెళ్ళాడు. ఈ ఉపమానం మీకు ఎందుకు చెప్పానంటే, మనిషి కూడా అసలు చేసే పని ఏంటి, చేయవలసిన పని ఏంటి అనే దాన్ని పక్కన పెట్టి అన్నీ చేస్తున్నాడండి. అన్నీ చేస్తున్నాం. ఉదాహరణకి మనం చర్చికి ఎందుకు వచ్చామని చెప్పండి, సరదాగా మాట్లాడుకుందాం. వాక్యం నేర్చుకోవడానికి. నేను పులిహార తీసుకొచ్చాను అనుకుందాం. ఆ రోజు దాంట్లో ఉప్పు తగ్గింది అనుకుందాం. ఉప్పు తగ్గింది అనే మాట చెప్పడం అవసరమా అనవసరమా? అనవసరం. మనం ఎందుకు వచ్చాం? వాక్యం నేర్చుకోండి. కోటేశ్వరరావు గారు చెప్పారు, అసలు ఏం చెప్పలేదు, ఇవాళ వేస్ట్ చర్చికి వెళ్ళడం, ఎందుకు వచ్చామా అనిపించింది. ఇది మాట్లాడుకోవచ్చు. ఎందుకు వచ్చాం మనం? వాక్యం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి వాక్యం గురించి మాట్లాడుకోవాలి. పరలోకానికి వెళ్ళడానికి వచ్చాం కాబట్టి పరలోకం ఎలా వెళ్ళాలో మైండ్లో ఉండాలి. అర్థమైందా మేము చెప్పింది? ట్రైన్ ఎక్కించడానికి వచ్చి ట్రైన్ ఎక్కేశారండి. నలుగురు ట్రైన్ ఎక్కేశారు, కానీ అసలు ఎక్కాల్సినోడు ఎక్కిపోయాడు. ఇలా ఉంది పరిస్థితి. చర్చికి ఎందుకు వస్తున్నాము అంటే వాక్యం నేర్చుకోవడానికి. ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఏదో కొత్త విషయాన్ని నేర్చుకొని మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవలసిందే. మనం అందరం కూడా పరలోకాన్ని చేరుకోవడానికే భూమి మీద ఉన్నాము. చర్చికి వస్తున్నది కూడా ఎందుకంటే పరలోకం చేరడానికే. ఇప్పుడు ఈ ఉపమానాన్ని మీరు మైండ్లో ఉంచుకుని నేను చెప్పే కీర్తనల గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా వింటే కీర్తనల గ్రంథం మీకు బాగా అర్థమైద్దండి. మీ దగ్గర ఉన్న అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. దయచేసి ఫోన్లో బైబిల్ వద్దండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ మీ దగ్గర ఉన్న బైబిల్నే ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం ఎక్కడుందో చూడండి. తీయగలిగిన వాళ్ళందరూ తీయండి, తీయలేని వాళ్ళు వినండి. ఎన్నో పుస్తకం అండి కీర్తనల గ్రంథం? లెక్క పెట్టండి. మీ బైబిల్లో కీర్తనలు అనే గ్రంథం ఎక్కడుందో చూడండి. పాత నిబంధనలో ఉంది. ఎన్నోది? 19వ పుస్తకం అండి. కీర్తనలు మనం 66 పుస్తకాల్లో కీర్తనల గ్రంథం అనేది 19వ పుస్తకం. మనం బైబిల్ గ్రంథాన్ని విభజిస్తే 5 భాగాలు. బైబిల్ గ్రంథాన్ని విభజిస్తే 2 భాగాలు. పాత నిబంధన 5 భాగాలు, కొత్త నిబంధన 5 భాగాలు. పాత నిబంధన 5 భాగాల్లో కీర్తనల గ్రంథం ఏ భాగానికి చెందిద్ది? కావ్య గ్రంథాల్లోనికి చెందిద్ది. అలాగే మీకు ఆదికాండ గ్రంథ విభజన తెలుసు కదా. ఆదికాండ గ్రంథ విభజన ఇప్పుడు మళ్ళీ నేను అదే చెప్తున్నాను అనుకోండి, బోరు పడుద్ది. దాన్ని కొంచెం పెద్ద చేసి చెప్తాను ఈరోజు. మీకు చిన్న మొక్క చెప్పి ముందుకు వెళ్తాను. ఆదికాండ గ్రంథ విభజన అంటే ఆదికాండ మొత్తం 50 అధ్యాయాలు, 1 నుంచి 11 అధ్యాయాలు మొదటి భాగము, 12 నుంచి 50 అధ్యాయాలు రెండవ భాగం. మొదటి భాగంలో 4 సంఘటనలు, రెండవ భాగంలో 4 వ్యక్తులు. సంఘటనలు ఏంటంటే సృష్టి పతనం, జలప్రలయం, జాతుల విభజన. 4 వ్యక్తులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అది గత కాలంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు దాన్ని సరికొత్తగా విభజిస్తాను నేను. మీరు ఆది కాండము అనేదాన్ని ఇలా బార్డర్ గీయండి, బాక్స్ గీయండి. చెప్పేది మీకు అర్థమవుతుందండి. ఆది కాండం అనేది ఒక బాక్స్ గీసుకోండి. బాక్స్కు పైన ఆది కాండం అని రాయండి. బాక్స్ను 4 భాగాలు చేయండి. మధ్యలో గీత కొట్టండి, ఇటు గీత కొట్టండి. మీరు 1 నుంచి 12 అధ్యాయాలు చూసుకుంటే ఒక వ్యక్తి కనపడతాడు, టాప్ వ్యక్తి కనపడతాడు మీకు. 1 నుంచి
12 అధ్యాయాలు. 1 నుంచి 12 అధ్యాయాలు ఎవరు కనపడతారు? నోవాహు. 12 నుంచి 24 చూసుకుంటే, 13 నుంచి 25 చూసుకుంటే, 1 నుంచి 12, 13 నుంచి 25 ఎవరు కనపడతారు? అబ్రహాం కనపడతాడు. తర్వాత 26 నుంచి చెప్పండి, 26 నుంచి 12 అంటే 37. 26 నుంచి 37 వరకు ఎవరు కనపడతారు మనకి? ఇస్సాకు కనపడతాడు, యాకోబు కనపడతాడు. ఎవరు కనపడతారు? యాకోబు కనపడతాడు. ఏంటంట? టాయిలెట్. అయితే నువ్వు తీసుకెళ్తా పక్కన పంపిస్తారు. 1 నుంచి 12 నోవాహు, 13 నుంచి 25 అబ్రహాము, 26 నుంచి 37 యాకోబు, 38 నుంచి 50 ఎవరు కనపడతారు? యోసేపు. 4 వ్యక్తుల గురించి 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఎప్పుడు ఒకటే కాదు మనం నేర్చుకునేది, ఎప్పటికప్పుడు ఏమంటే అప్డేట్. ఆదికాండం 50 అధ్యాయాలను 4 భాగాలు చేస్తే 1 నుంచి 12, 13 నుంచి 25, 26 నుంచి 37, 38 నుంచి 50, ప్రతి 12 అధ్యాయాలకి ఒక వ్యక్తి కనపడతాడు మనకి. నోవాహు, అబ్రహాము, యాకోబు, యోసేపు. వీళ్ళ 4 గురించి మనం ప్రధానంగా మనం నేర్చుకుంటేనే ఆదికాండం అనేది మనకి అర్థమవుతుంది. అలాగే మీకు ఈ కీర్తనల గ్రంథాన్ని కూడా చూసుకుంటే 5 భాగాలు వస్తాయి. అది మీకు ముందు భాగాల్లో నేను చెప్తాను. ఇది ఎన్నో పుస్తకం అండి? 19వ పుస్తకం. గ్రంథ విభజన కిందకి వస్తే ఇది జ్ఞాన గ్రంథము లేదా కావ్య గ్రంథము. రచయిత ఎవరని అంటారంటే చాలామంది దావీదే అంటారు. ఎందుకు అంటారు అంటే దావీదు గారు ఈ కీర్తనలో ఎక్కువ కీర్తనలు ఆయన రాశాడు కాబట్టి దావీదు కీర్తనలు అంటారు. దీనిలో ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం ఏది అంటే ఇదే. ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం ఏది అంటే కీర్తనల గ్రంథమే. 150 అధ్యాయాలు ఉన్నాయండి. మన బైబిల్ ఏ గ్రంథానికి కూడా 150 అధ్యాయాలు ఉండవు. మళ్ళీ దీంట్లో 119 అధ్యాయం ఉంది. దీంట్లో చాలా వచనాలు ఉంటాయి. ఒకసారి చూడండి, 119 అధ్యాయానికి ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకం కీర్తనల గ్రంథము. 150 అధ్యాయాలు ఉన్నాయి. దీంట్లో 119 అధ్యాయానికి ఎక్కువ వచనాలు ఉంటాయి బైబిల్ మొత్తంలో. అమ్మో, 176 వచనాలు ఉన్నాయండి. అతిపెద్ద పుస్తకము ఇదే. ఎక్కువ వచనాలు కలిగిన అధ్యాయం కూడా దీంట్లోనే ఉంది. ఇది మీరు మనసులో ఉంచుకుని దీన్ని మనం నేర్చుకోవాలి. వండర్ఫుల్ కదండి. పెద్ద గ్రంథము, ఎక్కువ అధ్యాయాలు ఉన్నది, ప్లస్ ఎక్కువ వచనాలు కలిగిన అధ్యాయం కూడా దేంట్లో ఉందంటే దీంట్లోనే ఉంది. ఇది మీకు చెప్పిన ఉపమానం. మీరు కూడా కీర్తనల గ్రంథాన్ని నేర్చుకునేటప్పుడు మీ మనసంతా ఎక్కడ ఉండాలి అంటే కీర్తనల మీదే ఉండాలి. దేని మీదో ఉందనుకోండి, ఆ ట్రైన్ ఎక్కించడానికి వచ్చి ఎక్కేసినట్టుగా ఉంటుంది తప్పితే మనకి ఏమీ అర్థమవుతుంది. దీంట్లో మీకు పరిచయంలో 3 భాగాలని చెప్పాను. పరిచయంలో 3 భాగాలు. మొదటి భాగం ఏంటంటే కీర్తనీయుడు ఎవరు. 3 భాగాల్లో మొదటి భాగం కీర్తనీయుడు ఎవరు. చూసుకోండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. కీర్తనీయుడు ఎవరో మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో కీర్తనలు అనేది పాత నిబంధనలోనే ఒక ముఖ్యమైన భాగం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం తీసారండి? చదవండి. సరిపోద్దండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుదును. పాఠం ఏం చెప్పాను మీకు? పరిచయం. కీర్తనీయుడు ఎవరు. ఇప్పుడు కీర్తనీయుడు ఎవరు? దేవుడు, మనందరి తండ్రి. కీర్తనీయుడు ఆయనే, ఇంకెవరు కూడా లేరు. బైబిల్ గ్రంథంలో కీర్తనలు అనేది పాత నిబంధనలో ఒక ముఖ్య భాగం. ఇది 150 పద్యాలు లేదా కవితలు లేదా పాటలు సమాహారం. కీర్తనలు తెలుగులో కీర్తన అంటారు. ఎక్కువ ఉన్నాయి కాబట్టి 150 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారంటే తెలుగులో కీర్తనలు అంటారు. ఇంగ్లీష్లో PSALMS అంటారు. ఏమంటారంటే సామ్స్ అంటారు. ఇంగ్లీష్లో దీన్ని సామ్స్. రాసేటప్పుడు మాత్రం PSALMS అని రాస్తారు ఇంగ్లీష్లో. గ్రీకులో తెహిల్లిం
గ్రీకులో కీర్తనలు ఏమని పిలుస్తారంటే టెహిల్లిం అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే స్తుతులు లేదా ప్రశంసలు. కీర్తనలు మానవులు దేవునితో ఉన్న సంబంధాన్ని వ్యక్తపరిచే పాటలు లేదా ప్రార్థనలు. కీర్తనలు ప్రధానంగా దావీదురాజు, ఆసాపు, కోరహు పుత్రులు మరియు ఇతరులచే రచింపబడినవి. కీర్తనలు భక్తి, దుఃఖం, స్తుతి, బాధ, కృతజ్ఞత మొదలైన భావాలను మనకి వ్యక్తపరుస్తాయి. ఏంటంటే కీర్తనలు మనకి భక్తి, దుఃఖం, స్తుతి, బాధ, కృతజ్ఞత మొదలైన భావాలను మనకి వ్యక్తపరుస్తాయి. ఇప్పుడు చెప్పండి, మొదటి భాగంలో ఏం చెప్పుకున్నాం మనం? కీర్తనీయుడు ఎవరు? కీర్తనీయుడు దేవుడు, మనందరి తండ్రి యెహోవా అయిన దేవుడు కీర్తనీయుడు. ఒకసారి ఆబ్జెక్ట్ ఆన్ చేయమా.